బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మహర్షులు ఏదైతే పరంపరంగా వచ్చిందో దానినే ఆగమం అంటారు. ఆగమం అంటే వేదం. వేదమే అన్నిటికీ ప్రమాణం. వేదవాక్యాలతోనే పరమాత్మ తత్వసిద్ధి కలుగుతుంది. వేదార్థాన్ని మననం చేయటంలో జ్ఞానప్రాప్తి కలుగుతుంది. రాగద్వేషాదులు నశిస్తాయి. ఎవరైతే కర్మగాను కర్మ ఫలంగాను తత్వంగాను విజ్ఞాన రూపిగాను శాస్త్ర స్వరూపంగాను విభువై ఉన్నాడో ఆయనే పరమాత్మ. ఎవరిలో జాతి కులం మొదలైన కల్పనలు లేవో, ఎవరైతే నిత్యుడో సనాతనుడో అతీంద్రియుడో చేతన స్వరూపుడో అమృతుడో అనంతుడో నాశనం లేనివాడో వ్యక్తావ్యక్త స్వరూపియో నిరంజనుడో ఆయనే పరమాత్మ. విశ్వాన్ని అంతా వ్యాపించి ఉండటం వల్ల ఆయనను విష్ణు అంటున్నారు. ఆయనకు లెక్కలేనన్ని పేర్లు. పరమార్థానికి విముఖుడైన వాడు. ఆయన గురించి తెలుసుకోలేడు. దీనికి విముఖుడైన వాడు. పరమార్థం అంటే పట్టనివాడు. పరమార్థం అంటే విననివాడు. పరమాత్మ అంటే సోమారితనంతో వినకపోవటం వాడు. ఇతరత్త చింతనలు చేసేవాళ్లకు ఇవి అర్థం కాదు. ఈ పరమాత్మ ఖండితమర్థం. వాళ్ళలోనే సమర్పణ చేసి ఇదే సర్వస్వం, ఇదే నాకు కొన, ఇదే బోధ, ఎన్ని రోజులు జీవిస్తున్నాను అన్ని రోజులు కూడా ఇదే బోధ నాకు అని ఎవరు అనుకుంటారు? వాళ్ళకి మాత్రమే పరమాత్మ తత్వం తెలుస్తుంది, కానీ వేరే వాళ్ళకు తెలియదు. ఇక భక్తుల విషయానికి వస్తే వారికంటూ మతమే లేదు. నిజమైన భక్తులకి ఏమీ అనిపించదు. ఎందుకంటే వారు తమ సమస్తాన్ని భగవంతుడిగా అర్పించి ఉంటారు. ఇక మతం సంగతి పట్టించుకోరు. భగవంతుడి మతమే భక్తుల మతము, భక్తుల మతమే భగవంతుడి మతము. అక్కడ చెప్పలేదా రామాయణంలో? రామ మతమే హనుమ మతము, హనుమ మతమే రామ మతము. మన భజనలో కూడా ఉంది, కదా. రామ మతమే నీ మతము, నీ మతమే రామ మతము. రామ మతమే నీ మతము, నీ మతమే రామ మతము. సూర్య తేజ మారుతి పూజ్య సనిత్యం వరదో మహాత్మ, సత్య సనిత్యం జగదేక వంద్యక, దేయ సనిత్యం సకలాగహర్త, చైతావదుక్తం గుణనామ కీర్తి. రామ మతమే హనుమ మతం, హనుమ మతమే రామ మతం. రామ మతమే హనుమ మతం, హనుమ మతమే రామ మతం. ఓ పుండరీక, సత్యాన్ని ఆలోచిస్తే ఈ సంసారంలో కొత్తదనేది ఏదీ లేదయ్యా. అది పురాతనమైనదే, కొత్తగా కనిపిస్తూ ఉంటుంది అని అంటూ నారద మహర్షి తన సొంత ఉపదేశాన్ని చెప్పకుండా పురాతనమైన ఇతిహాసాన్ని సంకేతంగా పెట్టుకొని ఈ విధంగా ఉపదేశించాడు. ఓ పుండరీక, పూర్వం ఒకసారి నేను బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కరించి పరతత్వాన్ని ఉపదేశించమని అడిగాను. అప్పుడు బ్రహ్మదేవుడు, నారద, భగవంతుడైన శ్రీమన్నారాయణుడే అందరికీ ఆత్మ. ఆయనే జగదాధారుడు. 24 తత్వాలకు ఆయనే ఆధారం. సృష్టి స్థితి లయాలను ఆయనే చేస్తున్నాడు. జ్ఞానవంతులే ఆయనను పొందగలరు. ఎవరి మనస్సు ఆయనలో కలిసిందో, ఎవరి ప్రాణాలను ఆయనకే సమర్పించబడి ఉన్నాయో వారు మాత్రమే ఆయనను దర్శించగలరు. ఓ పుండరీక, అటువంటి స్వామిని దర్శించటానికి, ఆయన ఆశ్చర్యాన్ని పొందటానికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి.
వాటన్నిటిలోకి నారాయణ అష్టాక్షరి మంత్రం చాలా శక్తి కలిగింది. తక్కువ సమయంలోనే సిద్ధి ఇవ్వగల మంత్రం అదే. ఆ మంత్రాన్ని పఠించటానికి, ఆ మంత్రాది దేవత అయినటువంటి శ్రీహరిని పూజించటానికి బాహ్యమైన వేషాలతో పనిలేదు. వస్త్రాలు ధరించిన వాడైనా, దిగంబరుడైనా పర్వాలేదు, జటాధారి అయినా, ముండనం చేయించుకున్నవాడైనా, త్యాగి అయినా, గృహస్థుడైనా, ఎవరైనా సరే ఆ స్వామిని అనన్య భక్తితో ఆరాధించవచ్చు. నలింగం ధర్మకారణం. చిహ్నాలు ధర్మానికి కారణాలు కారాదు. చిహ్నాలు పెట్టుకొని నేను ఈ జాతి వాడిని ఆ జాతి వాడిని అనటానికి వీల్లేదు, అనకూడదు. చిహ్నాలు పెట్టుకుంటే ఇప్పుడు పరిస్థితి అది వచ్చింది, కలియుగం కడతాబక్కది. అందుకని అట్లా చెప్పుకోవచ్చేమో, చెప్పకూడదు కూడా. ఎవరు తమ జీవితంలో నిర్దయులై, దుష్టాత్మలై, సదా పాపాశక్తులై ఉంటారో వారు కూడా నారాయణ స్మరణ చేయవచ్చు. హరి 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 నారాయణ, సురరిపు పరిహర నారాయణ. హరి 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 నారాయణ, సురరిపు పరిహర నారాయణ. హరి 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 నారాయణ, సురరిపు పరిహర నారాయణ. చక్రాయుధధర నారాయణ, చక్రాయుధధర నారాయణ. నక్రోధతిగర నారాయణ, నక్రోధతిగర నారాయణ. విక్రమ విశ్రుత నారాయణ, విక్రమ విశ్రుత నారాయణ. శక్రానుజగ నారాయణ, శక్రానుజహే నారాయణ. హరి 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 నారాయణ, సురరిపు పరిహర నారాయణ. రణచన రిపుగణ విద్రావక, భృగుముని సుదతి సంహారక. భృగుముని సురతి సంహారక. ಹರಿ ಪರಿಖಂಡಿತ ಮಾಲಿಗಳ ಹರಿ ಪರಿಖಂಡಿತ ಮಾಲಿಗಳ ನಿಜರಿಪು ಸಂಸ್ಕೃತ ರಸತಲ ನಿಜರಿಪು ಸಂಸ್ಕೃತ ರಸತಲ ಹರಿ 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 ನಾರಾಯಣ ಸುರರಿಪು ಹರಿಹರ ನಾರಾಯಣ ಧೃತಿ ಕೃತಿ ದೀಕ್ಷಿತ ನಾರಾಯಣ ಧೃತಿ ಕೃತಿ ದೀಕ್ಷಿತ ನಾರಾಯಣ ಧರ್ಮ ಕೃತಿಧರ ನಾರಾಯಣ ಧರ್ಮಾಕೃತಿಧರ ನಾರಾಯಣ ತತ ನಿಜ ಬೋಧ ನಾರಾಯಣ ತತ ನಿಜ ಬೋಧ ನಾರಾಯಣ ಸಚ್ಚಿದಾನಂದ ನಾರಾಯಣ ಸಚ್ಚಿದಾನಂದ ನಾರಾಯಣ ಹರಿ 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 ನಾರಾಯಣ ಸುರರಿಪು ಹರಿಹರ ನಾರಾಯಣ ಹರಿ 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 ನಾರಾಯಣ ಸುರರಿಪು ಹರಿಹರ ನಾರಾಯಣ
అలా స్మరణ చేయటం వల్ల వారిలో మార్పు వచ్చి సనాతనమైన పరమపదాన్ని పొందుతున్నారు కూడా. For more videos like this, subscribe Big TV channel.